ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. రేపు పాప విమోచని ఏకాదశి. తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు, అస్సలు చేయకూడని పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి స్థితికి ఉన్న ప్రాముఖ్యత, విశిష్టత మనందరికీ తెలిసిందే. నెలలో వచ్చే 15 రోజులకు ఒకసారి అనగా శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి, ఇలా ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత, పురాణాల నేపథ్యం ఉంటాయి. అయితే రేపు అనగా మార్చి 14వ తేదీ శనివారం నాడు రాబోతున్న ఏకాదశి చాలా అరుదైనది మరియు అత్యంత పవిత్రమైనది. దీనినే పాప విమోచని ఏకాదశి అని పిలుస్తారు. ఈ వీడియోలో మనం రేపు రాబోయే పాప విమోచని ఏకాదశి యొక్క విశిష్టత, ఈ పవిత్రమైన రోజున మనం తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే పొరపాటును కూడా అస్సలు చేయకూడని పనులు ఏమిటి అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాన్ని తెలుసుకొని రేపు శ్రీహరిని భక్తితో ఆరాధిస్తే మన జీవితంలోని సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెలుగు పంచాంగం ప్రకారం పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశిని అంటారు. పేరులోనే స్పష్టంగా ఉన్నట్లుగా పాప అంటే మనం తెలిసి లేదా తెలియక చేసిన దోషాలు, విమోచని అంటే వాటి నుండి విముక్తి కలిగించేది. మనిషి అన్నాక ఎన్నో రకాల కర్మలు చేస్తుంటాడు. మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా లేదా చేతుల ద్వారా ఎన్నో పాపాలు మూటగట్టుకుంటాడు. అటువంటి కాయక, వాచక, మానసిక పాపాలన్నింటినీ భస్మం చేసి మనిషికి ఆత్మసిద్ధిని కలిగించే అద్భుతమైన రోజు ఈ ఏడాది ఈ ఏకాదశి. రేపు అనగా శనివారం రావటం ఒక మహా అద్భుతమైన యోగం. ఏకాదశి తిథి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే శనివారం అనేది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు విష్ణుమూర్తికి పరమభక్తుడు. ఎవరైతే శనివారం నాడు వచ్చే ఈ ఏకాదశి ఉపవాస దీక్షను చేపట్టి శ్రీవారిని ఆరాధిస్తారో వారి జాతకంలో ఉన్న ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని వంటి కఠినమైన శని దోషాల ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. శనిదేవుని అనుగ్రహంతో పాటు శ్రీవారి కరుణా కటాక్షాలు ఏకకాలంలో లభించే అరుదైన అవకాశం ఇది. ఈ ఏకాదశి వ్రతానికి నిష్ఠ చాలా ముఖ్యం. రేపు శనివారం ఉదయం నుండి మరుసటి రోజు ఆదివారం ఉదయం వరకు మనం కొన్ని నియమాలను శ్రద్ధగా పాటించాలి. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులు, వీలైతే తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఆ తరువాత పూజా మందిరంలో దీపారాధన చేసి, హే శ్రీహరి, తెలిసి తెలియక నా చేత జరిగిన సమస్త పాపములను క్షమించు, నా ఏకాదశి వ్రతాన్ని నిర్విఘ్నంగా సాగేలా ఆశీర్వదించు అని మనస్ఫూర్తిగా స్వామిని ముందు సంకల్పం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే అత్యంత ప్రీతి కాబట్టి స్వామివారి పటాన్ని పసుపు, కుంకుమ, పసుపు రంగు పూలతో అలంకరించి ముఖ్యంగా స్వామికి తులసి దళాలతో అర్చన చేయాలి. ఈ రోజంతా మనసులో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఏకాదశి వ్రతంలో అతి ముఖ్యమైనది ఉపవాసం. ఆరోగ్యం సహకరించేవారు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం చేయటం అత్యుత్తమం. వయసు పైబడిన వారు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు పండ్లు, పాలు, కొబ్బరి నీళ్లు లేదా సగ్గుబియ్య పాయసం లాంటి సాత్విక ఆహారాన్ని తీసుకొని ఏకభుక్తం చేయవచ్చు. రేపు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లోని తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే రేపు రాత్రి నిద్రపోకుండా స్వామివారి భజనలు చేసుకుంటూ మెలకువగా ఉండాలి. ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజు అంటే ఆదివారం నాడు వచ్చే ద్వాదశి గడియల్లో మాత్రమే తులసి తీర్థం తీసుకొని విరమించాలి. అలాగే తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల దారిద్ర్యం చుట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి రేపు కొన్ని పనులను అస్సలు చేయకండి. అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే ఏకాదశి నాడు అన్నం లేదా బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని కూడా తినకూడదు.
పురాణాల ప్రకారం ఈరోజు అన్నంలో పాపపురుషుడు నివసిస్తాడు కాబట్టి అన్నం తింటే ఆ పాపాలను మన శరీరంలోకి ఆహ్వానించినట్లే అని గుర్తుంచుకోండి. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండి కేవలం స్వచ్ఛమైన శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఏకాదశి రోజున తులసి మొక్క నుండి ఆకులను అస్సలు తుంచకూడదు. పూజకు కావలసిన వాటిని ఈరోజే అంటే శుక్రవారం నాడే కోసి పెట్టుకోవాలి. ఉపవాసం ఉన్నాం కదా అని పగటిపూట నిద్రపోవటం మహాపాపం. పగలు నిద్రిస్తే వ్రతఫలం నశించిపోవటమే కాకుండా ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఉపవాసం వల్ల వచ్చే నీరసంతో ఇతరులపై కోపడటం, పరుషంగా మాట్లాడటం లేదా చాడీలు చెప్పటం చేయకూడదు. రేపు గోర్లు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం లాంటి పనులు, అలాగే సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చటం, చెత్తను బయట పారేయటం లాంటి చేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ కలియుగంలో మనం నిత్యం ఏదో ఒక రూపంలో పాపాలు చేస్తూనే ఉంటాం. అది మాట ద్వారానో, ఆలోచన ద్వారానో లేదా చేతుల ద్వారానో కావచ్చు. అటువంటి వాటన్నింటికీ ప్రాయశ్చిత్తంగా రేపటి ఈ పవిత్రమైన రోజును కేటాయించండి. గుర్తుంచుకోండి, రేపే అనగా మార్చి 14 నాడు రాబోతున్న ఈ పాప విమోచని ఏకాదశిని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని పంచుకోవటం కూడా ఒక గొప్ప పుణ్యకార్యమే అవుతుంది. చూశారు కదా ఈ పాప విమోచన ఏకాదశి విశిష్టత మరియు నియమాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ధన్యవాదములు.